హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియోనా స్కందాంచి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే స్వీట్. సేమియా చేద్దామనేసి అనుకుంటున్నాను నేనైతే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో అయితే నెయ్యి యాడ్ చేసేసుకున్నానండి. దానికి ముందు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా డ్రై ఫ్రూట్ కట్టర్తో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. మా పాపకు కూడా తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నానండి. నెయ్యి అయితే హీట్ అయింది, అందులో అయితే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు అయితే మనం ఇలా కలిపేస్తూ ఉండాలి. ఇలా వచ్చేసింది కలర్కి, తీసేస్తున్నాను నేనైతే. అదే నెయ్యిలో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఈ బాంబినో రోస్టెడ్వి సేమియా యాడ్ చేసేసుకున్నాను. అది ఆల్రెడీ రోస్టెడే, కాకపోతే ఒకసారి నెయ్యిలో తీస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేనైతే 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. ఆ సేమియా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయ్యాకైతే ఇలా ఉంది. నేనైతే ఫస్టే సగ్గు బియ్యం ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పక్కకి. అదైతే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇందులో మంచిగా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక నెక్స్ట్ అయితే నేను బెల్లం యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆ బెల్లం కరిగేంత వరకు మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే ఇలాచీ వేసేసుకున్నాను. మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చేసేసుకున్నాక కొంచెం చల్లారినాక పాలు అయితే యాడ్ చేసేసుకున్నానండి. బెల్లం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నట్టు. ఇది అండి, సేమియా అయితే అయిపోయింది. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.